హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో చిలకడ దుంపలతో ఒక స్నాక్ రెసిపీని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ చిలకడ దుంపల్ని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఈ చిలకడ దుంపలతో కేవలం రెండు పదార్థాలతో స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. మరి చిలకడ దుంపలతో ఒక్కసారి కానీ స్నాక్ చేసుకుని తిన్నారంటే మరలా ఇదే విధంగా స్నాక్ చేసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ చిలకడ దుంపల స్నాక్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా చిలకడ దుంపల్ని ఒక 500 గ్రాముల వరకు తీసుకోవాలండి. దీనిపైన ఉన్న స్కిన్ని ఒక పీలర్తో తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంపల్ని వాటర్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పంపేసి ఈ చిలకడ దుంపల్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి చిలకడ దుంపలు తొందరగా ఉడుకుతాయి. చిలకడ దుంపల్ని దుంపలు పళంగా ఉడికించుకుంటే కొంచెం టైం పడుతుందండి. అందువల్ల ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చిలకడ దుంపలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఈ ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చిలకడ దుంప ముక్కని చేతితో పట్టుకుంటే విరిగిందండి. ఇప్పుడు ఈ చిలకడ దుంప ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చిలకడ దుంప ముక్కలన్నీ కూడా ఒక స్ట్రైనర్లో వేసేసుకుందాం. నీళ్ళు లేకుండా మొత్తం వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో ఈ చిలకడ దుంప ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్మాషర్ని తీసుకొని చిలకడ దుంప ముక్కలన్నీ కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా ఈ విధంగా చిలకడ దుంప ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చిలకడ దుంప ముక్కల్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే లిటిల్ బిట్ అంతా సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వీటిని అన్నింటినీ కూడా ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నాక చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా బాల్ చేసుకొని 2 చేతుల మధ్యలో టిక్కీ షేప్ లాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత అంచులు పగలకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్కీలా తయారు చేసుకోవాలి. మిగిలి ఉన్న చిలకడ దుంపల ముద్ద అంతటిని కూడా ఇదే విధంగా టిక్కీలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీల్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం తయారు చేసుకున్న ఈ టిక్కీల్ని ఈ ఆయిల్లో వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ టిక్కీల్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి. ఈ చిలకడ దుంప టిక్కీల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట మాత్రం అసలు పెట్టకూడదండి, పైన కలర్ వచ్చేసి లోపల ఉడకవు. ఈ చిలకడ దుంప టిక్కీల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలి ఉన్న వాటిని కూడా ఇదే విధంగా షాలో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా 2 పదార్థాలతో ఈ చిలకడ దుంపల స్నాక్ రెసిపీని తయారు చేయడం చూశారు కదా. మరి అతి తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంపల స్నాక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.